హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలో పరిచయం చేయబోతున్న కర్రీ దొండకాయ ఫ్రై. ముందుగా నేను అన్నీ కట్ చేసి పెట్టాను, బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను. తర్వాత కొంచెం పోపు దినుసులు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసుకున్నాను. ఆనియన్స్ తర్వాత వేయండి. కొంచెం దొండకాయ లేట్గా మగ్గుతాయి కాబట్టి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కాబట్టి సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నానండి. మళ్ళీ ఒక్కసారి కలబెట్టేసి మూత పెట్టేసుకుందాం. చాలామంది దొండకాయలో శనగపిండితో వేసి కూడా చేస్తారు. మూత తీసిన తర్వాత చూద్దాం. చూడండి, కొంచెం మగ్గాయి కదా. ఇంకొంచెం మగ్గాలండి. శనగపిండితో పాటు వేరే రకంగా అయినా చేసుకోవచ్చండి కర్రీని. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మూత తీసిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పడినట్టు ఉన్నాయి కదా. చూడండి ఎలా ఉన్నాయి. నేను ఈ కర్రీలో శనగపప్పు, పచ్చి శనగపప్పు, పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తాను. శనగపిండి కంటే కొంచెం ఇది బెటర్ అని అనుకుంటాను నేను. ఇవి వేస్తే కూడా ఫ్రై చాలా బాగుంటుందండి. కర్రీలో కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ పసుపు అంతా కలిపెట్టి ఒకసారి తర్వాత మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకున్నాను. ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి కొంచెం సేపు మగ్గితే చాలండి ఈ పౌడర్లో. అండ్ ఇందులో మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. చూడండి ఎలా రెడీ అయిందో కర్రీ. ఇందులో 4 వెల్లుల్లి రిబ్బల్ని క్రష్ చేసి వేసుకున్నాను. అవి మగ్గిపోయాయి చూడండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, దొండకాయ ముక్క ఎలా మగ్గిపోయిందో చూడండి. చాలా చక్కగా మగ్గిపోయింది కదా. కొంచెం సాల్ట్ సరిపోలేదండి. సాల్ట్ చూసి మీరు వేసుకోండి. అలాగే చివరగా ఇందులో కొంచెం ధనియాల పొడి వేసి అంతా కలిపేస్తే చివరగా టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ. కామెంట్ చేసి చెప్పండి.